భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి 1118 కొబ్బరికాయలతో పూజ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేగా పులవర్తి రామాంజనేయులతో పాటు జనసేన అత్యధిక సీట్లలో విజయం సాధించాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని కోరుతూ పట్టణానికి చెందిన అల్లం రమేష్, సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామివారికి 1118 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారని మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులుగా శ్రీనివాసాచార్యులచే స్వామివారికి పూజలు నిర్వహించారు. ఉదయం 8:45 స్వామివారికి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారికి కొబ్బరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, జనపాటి మధుసూదన్ రావు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్, సరిపడకల రామారావు, ఎస్ సూరిబాబు, అల్లూరి బంగారాజు, ఎం రాంప్రసాద్, వి అప్పారావు, కె మధు, ఆకుల శ్రీను భక్తులు పాల్గొన్నారు. जय गोविंदा जय गोविंदा जय गोविंदा जय गोविंदा जय गोविंदा వెంకటేశాయ. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో జ్యేష్ఠమాసం శనివారం నేటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి శనివారం మహాపర్వదినమైనటువంటి రోజున స్వామివారి భక్తులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, అల్లం వెంకటనాగ రమేష్, శ్రీమతి సత్యవాణి దంపతులు స్వామివారికి హౌసింగ్ బోర్డు వెంకన్న సన్నిధానంలో మొక్కుకోవడం జరిగింది. జాతీయ పార్టీ కానీ కూటమి విశేషంగా అత్యంత మెజారిటీతో గెలుపొందాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భీమవరం పట్టణ నియోజకవర్గంలో పులవర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు వారు మంచి స్థానాల్లో ఉండాలి అని చెప్పి, మనకి సుపరిపాలన రామరాజ్యం రావాలి అని చెప్పి వారు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా వారు అనుకున్న రీతిగానే హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో అత్యంత మెజారిటీతో పదవి గెలుపొందడం జరిగింది. వారు పదవీ స్వీకారం చేసిన వెంటనే మరి ఆలస్యం చేయకుండానే నెలలోనే స్వామివారికి ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోంది. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కాలనీ అధ్యక్షులు సరిపెడగల రామారావు గారు ఆధ్వర్యంలో మరి భక్తులందరూ కూడా పాల్గొని, మరి నేను ఒక్కడనే కొట్టడం కాదు అని చెప్పి మరి వారి దంపతులు భక్తులందరికీ కూడా అవకాశం కల్పించారు. 1118 కొబ్బరికాయలని ఈరోజు స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి ఆరగింపు చేశారు. వారికి సదా స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ మన యొక్క పరిపాలన అంతా కూడా మరి మన తిరుపతి దేవస్థానంలో మరి భక్తులు చాలామంది కూడా ఇదివరకు ఇబ్బంది పడి ఉన్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు మరి తగిన నిర్ణయాలు తీసుకుని స్వామివారి యొక్క భక్తులందరికీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా చక్కగా వైభవంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకునేటువంటి మార్గాన్ని కల్పించాలని, మన యొక్క పరిపాలన అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి నేటి రోజున హౌసింగ్ బోర్డు వెంకన్నకి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. గోవిందా గోవిందా. హౌసింగ్ బోర్డు కాలనీలో వేచేసినటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో ఈరోజు అల్లం రమేష్ దంపతులు వారి ముక్కు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజిబాబు గారు విజయం సాధించి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు 1118 కొబ్బరికాయలని స్వామివారికి నివేదించడానికి మొక్కుకున్నారు.
ఈరోజు ఆ కోరిక నెరవేరడం వల్ల ఆ స్వామివారికి ఆ మొక్కుని తీర్చుకున్నారు. మా వెంకటేశ్వర స్వామి వారిని ఎవరు మొక్కుకున్నట్టు కూడా ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి అని మేము పూర్తిగా నమ్ముతూ అందరినీ కూడా వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో మన రాష్ట్రంలో సుభిక్షమైన రోజులు మన జనసేన వల్ల రాష్ట్రంలో అందరూ బాగుండాలని అందరూ కష్టపడి పనిచేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన వచ్చింది. తద్వారా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కాలనీ ప్రస్తుతైన అల్వా రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని, అలాగే ఇక్కడ అంజబాబు గారు విజయం సాధించాలని చెప్పి మొక్కు 118 కాయలు మొక్కు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని, అలాగే ఎన్డీ ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జనసేన తరఫున ఇవి మా శుభాకాంక్షలు. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఒకటి గమనిస్తాం, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ముందు రావాలని అల్లం రమేష్ గారు, నారాయణ గారు, నాగవాణి గారు ఈ మొక్కుని తీసుకున్నారు. అలాగే ఆ ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మంగా ప్రభుత్వం నడిచి అన్ని విధాల సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నాం.